మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. దేశంలో 50% సీట్ల పెంపు, ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ 50% సీట్ల పెంపు అంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మహిళలకు 33% ప్లస్ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు అనేది ఎలా ఉంది సార్? ఇది నియోజకవర్గాలు పెంచడం అనేది వాళ్ళకు ఒక ఇంపెండింగ్ అయిపోయింది ఓకే కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మహిళలకు 30% రిజర్వేషన్లు కలిపి 33%. అవి 29 నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తామని బిల్ కూడా పాస్ అయిపోయింది. ఓకే కాబట్టి 29 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 కానీ శాసనసభ నియోజకవర్గాల్లో 33% కానీ పెంచాల్సిన అవసరం ఉంది. పనిలో పనిగా జనాభా లెక్కలు సేకరించి 2027 జనాభా లెక్కలను సేకరించి నియోజకవర్గాల్లో పునర్విభజన చేయాలా అని అంటే టైం చాలదు. ఓకే టైం చాలదు కాబట్టి గతంలో ఉన్న నియోజకవర్గాల్లో 50% పెంచాలని, 50% పెంచి మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటేనే అప్పుడు కూడా మహిళల సీట్లు ఏవనేది కేటాయించాల్సి ఉంటుంది. దానికి తోడు ఈ పునర్విభజన చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి పత్రికల్లో. ఈ పునర్విభజన జరిగినప్పుడు 27 జనాభా లెక్కలు తీసుకునేదానికి లేదు కాబట్టి 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారమే గతంలో సీట్లు పెంచినారు కదా, 2011 పెంచినారు. సీట్ల ప్రాతిపదికన 50% సీట్లు పెంచాలని, 50 శాతం పెంచాలంటే గతంలో ఏం చేసినారు, జనాభా లెక్కలు తీసుకుంటే మాకు దక్షిణాదిన నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే ఈ గతంలో ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ అమలు బాగా చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో. జనాభా పెరగకూడదు, కుటుంబానికి ఒకరిద్దరే పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అంత బాగా ఇంప్లిమెంట్ చేయలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభాలో ఏముందంటే ఆలోచన, ఒకరు ఇద్దరు అయితే మంచిది కదా, వారికి చదువు ఉద్యోగ అవకాశాలు కానీ ఇతర అవకాశాలు కానీ బాగుంటాయి అని చెప్పి కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అది ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చినారు. అక్కడ పెద్ద పట్టించుకోలేదు. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే స్లోగన్ కూడా ఉందిలే, మనకు ఉంది. అక్కడ అది అంత ఆలోచన చేయలే. దాంతో దక్షిణాదికి ఉత్తరాదికి జనాభా ప్రాతిపదిక కంటే కొంత భేదాభిప్రాయాలు వస్తాయి. స్టాలిన్ మేరకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అందుకోసమని ఈ విమర్శ రాకూడదు, జనాభా ప్రాతిపదిక అనే విమర్శ రావు. కాబట్టి గతంలో సీట్లు అయితే 2000 వచ్చినాయి కదా, దాని ప్రకారమే 50% సీట్లు అందరికీ సమానంగా పంచుతామన్నారు. 50% సీట్లు పెంచుతాము, అందులో 33% మహిళలకు రిజర్వేషన్లోని. అందులో భాగంగానే ఇప్పుడు శాసనసభ నియోజకవర్గాలు కానీ లోక్సభ నియోజకవర్గాలు కానీ పెరుగుతాయి. ఓకే 50% పెంచినప్పుడు అందులో 33% మహిళలకు రిజర్వ్ చేస్తారు. అది రొటేషన్ నియోజకవర్గాల జనాభాను బట్టి మహిళల జనాభాను బట్టి కేటాయిస్తారా, ఇటువంటివన్నీ బిల్లు ప్రవేశపెడితే కానీ పూర్తి వివరాలు రాదు. ఇందులో ఇక్కడ నిన్న మొన్న కాక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా విమర్శ చేశారు. జనాభా ప్రాతిపదిక తీసుకుంటే మాకు నష్టం వస్తుంది అంటే అది బిల్లు ప్రవేశపెట్టలేదు, పూర్తి వివరాలు తెలియదు. గుడ్డెద్దు చేలో పడి తిన్నట్టు ఆయన కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే మాకు నష్టమని ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద చేస్తుంది. గతంలో శాసనసభ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి 50% పెంచుతామన్నారు. దీనికి గైడ్లైన్స్ రావాలి. జిల్లాలను పత్రికల్లో అయితే వచ్చిన వార్తల ప్రకారము శాసనసభ నియోజకవర్గాలను జిల్లా పరిధిలోనే ఉంచాలనేది ఒకటి. మహిళలవి 30% పెంచాలా, అవి రొటేషనా జనాభా ప్రాతిపదిక. రొటేషన్ అంటే ఎలా సార్? రొటేషన్ కంటే ఈ దినం ఈ నియోజకవర్గాలు చేస్తారు, ఈ ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు ఇవి లేకుండా ఇంకొక వేరే నియోజకవర్గాలు చేస్తూ వస్తారు. అది రొటేషన్ పద్ధతి. లేదు జనాభా ఇప్పుడు ఎస్సీ జనాభాను ఎస్టీ జనాభాను తీసుకొని
సీట్లు కేటాయించినట్టు అవి కూడా మహిళలకు కూడా జనాభాను బట్టి కేటాయించుతారా అని. అవి ఏ జనాభా అయినా కానీ 27 ఎన్నికలు అయితే తీసుకోలేరు కాబట్టి 2011 ఎన్నికల జనాభానే తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ ప్రకారము తీసుకుంటారనేది పత్రికల్లో వచ్చిన వార్తలు. బిల్లు అయితే ప్రవేశపెట్టారు. ఈ ప్రకారం చేస్తే తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాలకు 179 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అంటే 60 పెరుగుతాయి. 60 17 లోక్సభ సీట్లకు 27 పెరుగుతాయి. తెలంగాణ పెరుగుతాయి. 9 పెరిగితే అలాగే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 నుంచి 38 పెరుగుతాయి. శాసనసభ స్థానాలు 263కు పెరుగుతాయి. 88 పెరుగుతాయి. 263 అవుతాయి. దాంట్లో 33% మహిళలకు. గతంలో మనకు విభజన చట్టంలో కూడా సీట్లు పెంచాలనేది ఇంక్లూడ్ చేసినారు. ఓకే. ఇప్పుడు పెరుగుతాయి కాబట్టి ఆ సీట్లను గురించి పట్టించుకోరు. ఇవే 50% సీట్లను పెంచుతారు. ఓకే. ఇవి చేసినప్పుడు ఇవన్నీ పత్రికల్లో వస్తున్న వార్తలే. ఈ వార్తలను బట్టి ఈ సీట్ల సంఖ్య కూడా దాని ఆధారంగా నేను చెప్తున్నట్టే. అవి బిల్లు ప్రవేశపెట్టి మహిళల రిజర్వేషన్ ఎలా చేస్తారు, జనాభా ప్రాతిపదికన, రొటేషన్ ప్రాతిపదికన, లేక జిల్లా గైడ్లైన్స్ ఇస్తారు. జిల్లాలోనే ఉండాలా శాసనసభ నియోజకవర్గాలు, ఇవన్నీ గైడ్లైన్స్ వస్తే ఇంకా క్లియర్గా చెప్పచ్చు. ఇప్పుడైతే ఈ పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని మేము చెప్తాను. కాకపోతే పత్రికల్లో కూడా ఏమొచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలతో కూడా చర్చించడం జరిగిందని, దాన్ని బట్టి కొంత వార్తలు వస్తున్నాయి. మిగతా ప్రతిపక్షాలతో కూడా తొందరలో చర్చించుకొని లోక్సభలోనో రాజ్యసభలోనో బిల్లు ప్రవేశపెడతారు. బిల్లు ప్రవేశపెట్టి ఈ పార్లమెంటు సమావేశాల లోపలే ఇంకా కొన్ని రోజులు పొడిగించైనా ఈ బిల్లు పాస్ చేయాలనేది వార్తలు వస్తున్నాయి. అయ్యే పొడిగించితే సీట్లు అయితే పెంచుతారు కానీ జనాభా ప్రాతిపదిక తీసుకోవడం లేదు. ఒక జనాభా ప్రాతిపదికన అయితే మనకు నష్టం కదా. నష్టం దక్షిణాది రాష్ట్రాలకు తప్పకుండా నష్టం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుండేది ఏమంటే ప్రస్తుతం ఉన్న సీట్లలో 50 సీట్లు పెంచుతారని. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు 50% పెంచుతారు. ఇప్పుడు అది జనాభా అనేది రాదు కదా. అదే ఇప్పుడు ఆ లెక్కన మనం తీసుకుంటే దక్షిణాదిలో ఉండే తక్కువ సీట్లే మనకు. ముందు తక్కువ 543 కానీ మనకు ఉన్నది కేరళ, తమిళనాడు అన్ని తీసుకున్నాం. అది అనాదిగా వస్తున్నది. దాన్ని మనం ఏం చేయలేము. ఇది ఎప్పుడో దేశంలో ఎన్నికల వేడుక ప్రారంభమైన నుంచి వచ్చిన అంతర్యం అది. ఇప్పుడైతే వీళ్ళు ఆ విమర్శ రాకూడదని జనాభా లెక్కలు తీసుకుంటే ఉత్తర హిందుస్థానంలో వాళ్ళ సీట్లు పెంచాలని కుట్ర చేసినారని స్టాలిన్ గారు అన్నారు. నిన్న మొన్న అన్నారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు చేసేది చివరి బుల్లెట్, దక్షిణాది పై చివరి బుల్లెట్ బీజేపీ. ఆయన ఏదో భాష మాట్లాడతారంటే అది కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు అయితే వాళ్ళు చేస్తుండేది ప్రస్తుతం ఉన్న సీట్లను 50% సీట్లు పెంచుతున్నారు. నీ అదృష్టం అది. గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో దానికి 50% పెరుగుతాయి. జనాభా అనేది లేదు కదా ఇక్కడ ప్రశ్న.